సావోల్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక కార్డియాక్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేసేవాడిని. అయితే నాకు ఆ రమణ గారు దీని గురించి పరిచయం చేశారు డిసెంబర్లో. ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను స్టడీస్ అయితే నేను చూశాను. దీని మీద ఒక కిడ్నీ పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. ఆ అమ్మాయికి ఏంటంటే 33 years, మైగ్రేన్ పెయిన్ ఉందని చెప్పి ఎక్కడో మెడిసిన్స్ వాడితే దానివల్ల కిడ్నీస్ 2 డ్యామేజ్ అయ్యాయి. ఇదంతా ఒక 3 years నుంచి జరుగుతుంది. అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మైగ్రెయిన్ పెయిన్ గురించి వెళ్తే కంటిన్యూగా టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల డయాలసిస్ కి వెళ్ళిపోయారు. బీపీ 200 వరకు వెళ్ళిపోయింది. అయితే నేను అప్పటి వరకు ఏంటంటే రమణ గారు నా ఈ ప్రోడక్ట్ గురించి తెలియజేసిన ఆయనకి సజెషన్ తీసుకొని నేను ఇది ఇవ్వడం మొదలు పెట్టాను. అయితే ఆ అమ్మాయికి ఏంటంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒకటే మాట చెప్పింది, నేను ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ గా వర్క్ చేస్తున్నాను, 5 lakhs ఇప్పుడు ఖర్చు పెట్టాను, ఇది సక్సెస్ అవుతుంటే ఓకే, లేకపోతే మరి నాకు ఇంకేం ఇవ్వద్దు సార్, నన్ను చంపేయండి అని చెప్పి ఒక మాట అన్నాను. ఎందుకమ్మా అంత పెయిన్ భరిస్తూ ఇలాంటివి మాట్లాడకూడదు అని చెప్పి 2 boxes ఇచ్చాను. ఫస్ట్ బాక్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి నా దగ్గరికి వచ్చినప్పుడు క్రియేటినైన్ 7.8 9 ఉంది. ఒక బాక్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు కాల్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే డయాలసిస్ కి వెళ్ళాలండి ఈరోజు, మీరు ఇస్తున్న డోసేజ్ పెంచాలా లేదా అని అడిగారు. ఒకసారి క్రియేటినైన్ టెస్ట్ చేయించుకోమని చెప్తే 4కి వచ్చింది ఆ క్రియేటినైన్. అయితే క్రియేటినైన్ 4కి వచ్చిన తర్వాత డయాలసిస్ ఆపకూడదు, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి నేను ఒకసారి మళ్ళీ ఎందుకైనా మంచి డయాలసిస్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి కలవండి అని చెప్పాను. నా క్లినిక్ వచ్చేటప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి, మా మిస్సెస్ కి మినిమం 3 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి మోషన్ అవుతుందండి, అసలు అలాంటిది అసలు ఇబ్బంది లేకుండా ఫ్రీ మోషన్ అవుతుంది, దాంతోపాటు బాగా పడుకుంటుందని చెప్పారు. సరే ఎవరికైనా రిఫర్ చేస్తారా అని అడిగితే తప్పనిసరిగా రిఫర్ చేస్తా అండి, మేము ఒక పల్లెటూరు నుంచి వచ్చాము, ఆ ఊర్లో అందరినీ తీసుకొస్తామని చెప్పి కనీసం నాకు చెప్పకుండా తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు అందరి గురించి. అయితే ఇంకొక క్యాన్సర్ మిరాకిల్ ఏంటంటే సార్, ఈ క్యాన్సర్కి సంబంధించి నేను ప్రీవియస్ గా నేను వేరే ఆల్టర్నేటివ్స్ ద్వారా చేసేవాడిని. నేను చేసే విధానం చూసి ఒక పర్సన్ నా దగ్గరికి చిత్తూరు నుంచి వచ్చారు. అయితే ఆయనకి ఇంచుమించు 3 years గా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది. ఒక 4 months గా కొంచెం ప్రాబ్లం ఎక్కువైంది, మోషన్ అవ్వట్లేదు. మార్నింగ్ టైంలో ఏంటంటే కంటిన్యూగా ఒక 1 liter వాటర్ తాగి 1 kilometer 2 kilometers నడిస్తే కానీ మోషన్ అయ్యేది కాదు, అది కూడా చాలా ప్రెషర్ ఇవ్వాల్సి వచ్చేది. సో ఆయన ఎందుకైనా మంచిదని కొలనోస్కోపీ చేసుకుంటే అక్కడ లోకల్ హాస్పిటల్లో మీకు రెక్టమ్ క్యాన్సర్ ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ అయింది, మీరు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి అంటే ఆయన విశాఖపట్నం వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన రిలేటివ్స్ ఒకసారి పెట్ స్కాన్ తో చేయిస్తే ఆయన చెప్పింది ఏంటంటే మీకు కొలన్లో పాటు బ్లాడర్ లో, నెక్స్ట్ లివర్ లోని, తర్వాత ప్యాంక్రియాస్ కి ఎఫెక్ట్ అయింది, మీకు యూరిన్ బ్యాగ్ బయట పెట్టాలి, దాంతో పాటు మీకు మోషన్ అవ్వట్లేదు కాబట్టి మోషన్ బ్యాగ్ కూడా బయట పెట్టి ప్యాంక్రియాస్ తీసేయాలని చెప్పారు. ఇవన్నీ తీసేయడం ఎందుకంటే ఇంకా అక్కర్లేదని చెప్పి ఆయన బయటకు వచ్చి నా దగ్గరికి వచ్చారు. అయితే ముందే నన్ను కలిసారు. కలిసిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే మీకు రెక్టంలోనే కాదు ఇంకెక్కడైనా ఉందో లేదో తెలుసుకోవడానికి పెట్ స్కాన్ చేయించండి అని చెప్పాను. ఆ పెట్ స్కాన్ తెలిసిన తర్వాత మళ్ళీ నన్ను కలిశారు. కలిసిన తర్వాత ఏం చేయమంటారంటే ఏదైతే ఈ క్యాప్సూల్ ఉందో కంటిన్యూగా మీరు వాడుతూ ఉండాలని ఏ రోజు కాదు ఆయన కాల్ చేసేవాడిని. మొదలుపెట్టిన 4th day ఫ్రీగా మోషన్స్ అయ్యాయి. అయితే సరే ఇక బాగానే ఉన్నది అనుకున్నప్పటికీ 8th day బ్లడ్ మోషన్స్ అయ్యాయి. ఆయన కాల్ చేసి, సార్ నాకు ఇలా మోషన్స్ అవుతున్నాయి, దాంట్లో బ్లడ్ పడుతుంది, ఏం చేయమంటారంటే కంగారేం పడద్దు, అవని అంటే పర్లేదని చెప్పాను. 3 motions వరకు బాగానే ఉంది. 4th time మళ్ళీ మోషన్ అయినప్పుడు కాల్ చేసి, సార్ నేను బతుకుంటానా లేదో తెలియట్లేదు, ఒక్కసారి మీరు నా దగ్గరికి రాగలరా అంటే సరే అని వెళ్ళాను. ఏమేమి చెప్పండి అంటే ఇలా మోషన్స్ అవడం వల్ల బాగా వీక్ గా ఉన్నాను, ఇప్పుడు ఏం చేయమంటారంటే ఈ రోజు ఫుడ్ తీసుకోవడం మానేయండి, కంటిన్యూగా వాటర్ తోనే ఉండండి అని చెప్పాను. అలాగే నేను చెప్పింది మాటలన్నిటిని విన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కి బాగానే ఉన్నదండి, ఇప్పుడు ఏం చేయమంటారంటే నెక్స్ట్ మోషన్ అయ్యేంత వరకు ఇంకేమీ తీసుకోవద్దని చెప్పాను. ఆ రోజంతా కాకుండా నెక్స్ట్ డే అయ్యింది, ఫ్రీగా ఉన్నదని చెప్పాను. అయితే ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ రోజైతే మోషన్స్ అయ్యో ఆ నెక్స్ట్ డే ఎంటీ స్టమక్, అంటే ఏమీ తినకుండా ఉండి ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే 4th day మోషన్ అయ్యేటప్పుడు ఒక పెద్ద గడ్డలా పడిందండి ఏంటి అని అడిగాడు. అప్పుడు అర్థమైంది రెక్టంలో ఉండే ట్యూమర్ అంతా పడిపోయింది మోషన్ లో. అది మన వాటర్ క్యాప్సూల్ పవర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్.